హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు ఎల్వి హోమ్ బ్లాగ్ ఛానల్. ఈరోజు నేను వంకాయ బెండకాయ పుల్లగూర చేస్తున్నానండి. అంటే ఇది మన రాయలసీమ స్టైల్ వచ్చి వంకాయ బెండకాయ పుల్లగూర అంటారు, కొన్ని చోట్ల వచ్చి బజ్జి కూడా అంటారు. ఈ విధంగా వంకాయలు తరిగేసేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న నీళ్ళలో తర్వాత వచ్చి బెండకాయలు కూడా కడిగి తుడిచేసి ఈ విధంగా తరుక్కున్నాను. టమోటాలు అయితే పండు 3, పచ్చిమిరపకాయలు తగినంత, తర్వాత కొత్తిమీర కడిగి పెట్టుకున్నాను. చింతపండు కొంచెం వేసుకున్నాను. ఒక రెమ్మ కరివేపాకు, ఒక ఆనియన్ మీడియం సైజ్ తీసుకొని కట్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయలు వచ్చి ఒక 15 దాకా ఉన్నాయి. తర్వాత వచ్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదండి. తర్వాత ఉప్పు తగినంత వేసుకుందాము. ఇది వచ్చి జీలకర్ర పొడి, ఆడిచ్చిన జీలకర్ర పొడి అండి. ఇది చిన్న స్పూన్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. ధనియాల పొడి కూడా అంతే, ఒక చిన్న స్పూన్ 1 స్పూను. పసుపు 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు వచ్చి పోపు కండి. స్టవ్ మీద చిన్న కుక్కర్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఇవన్నీ ఆయిల్లోనే ఎగితే బాగుంటుందండి పుల్లకూర ఇదంతా. తర్వాత పోపు వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత అవి కొంచెం ఏగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఇవన్నీ ఆయిల్లోనే ఎగితే టేస్ట్ చాలా బాగుంటుందండి పుల్లకూర. ఈ విధంగా వేయించుకునేసాను. అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా వేయించుకున్నాము. తర్వాత వచ్చి ఇప్పుడు ఒక 10 మెంతులు తీసుకొని వేసుకుంటున్నాను అండి. మెంతులు వేసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోబడలేదు, కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందువల్ల. తర్వాత వచ్చి బెండకాయలు వేసుకుంటున్నానండి. బెండకాయలు ఆయిల్లో బాగా వేయాలి, లేదంటే జిగట వస్తుందండి పుల్లకూర. అందుకని బాగా వేయించుకుంటున్నాను నేను ఇవి. చూడండి, ఇట్లా మూత పెట్టి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఇవి కొంచెం బాగా వేగాలండి, లేకుంటే జిగట వస్తుంది. వేగిన తర్వాత వంకాయలు వేసేసుకుంటున్నానండి. వంకాయలు కూడా కలర్ చేంజ్ అవుతాయి, బాగా అప్పటి వరకు వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే మేలండి ఇప్పట్లోనే, ఎందుకంటే చేదు రాకుండా ఉంటుంది అందువల్ల. చూడండి, ఇదంతా బాగా కలుపుకుందాము. ఎంత బాగా కలుపుకునేసి మూత పెట్టుకొని కలుపుకుంటూ రావాలి. ఆయిల్లో మగ్గితే బాగుంటుందండి టేస్ట్. ఈ విధంగా చేసుకుంటున్నాను. మా అమ్మ ఇట్లా చేస్తుందండి. అమ్మ దగ్గర నేను ఈ విధంగా నేర్చుకున్నాను. తర్వాత వచ్చి అవి వేగిన తర్వాత ఆనియన్, కరివేపాకు వేసేసుకున్నాను. అది కూడా బాగా కలుపుకుందామండి. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, ముద్దలకి అయితే ఇంకా బాగుంటుందండి, రాగి ముద్దలకి. ఈ విధంగా కలుపుకుంటూ రావాలి. తర్వాత వేగిన తర్వాత చింతపండు, టమోటాలు వేసుకుంటున్నాను. అది కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత పసుపు వేసుకున్నానండి. చిన్న స్పూన్ 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. జీలకర్ర పొడి వేసుకున్నాను 1 స్పూను. ధనియాల పొడి కూడా చిన్న స్పూన్ 1 స్పూను వేసుకున్నాను. ఇదంతా కలుపుకుందాము. ఇవంతా కొంచెం మగ్గాలి కదండి, టమాటో వేసాం కాబట్టి మగ్గిపోయింది. చూడండి, ఈ విధంగా మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ రావాలి. కొంచెం ప్రాసెస్ లేట్ అయినా టేస్ట్ బాగుంటుందండి అయితే కర్రీ. చూడండి, ఈ విధంగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. లాస్ట్లో కొత్తిమీర వేసుకునేసి కలుపుకుందాము. మనం నీళ్ళు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. నీళ్ళు కొంచెం వేసుకోవాలి, గట్టిగా కావాలి కదా. ఇది గట్టిగా ఉంటేనే బాగుంటుంది పుల్లకూర, అందుకని. ఆల్రెడీ ఉప్పు అయితే వేసానండి, అది వీడియో ఇదైంది. చూడండి, ఈ విధంగా మూత పెట్టేసుకుంటున్నాను. 3 విజిల్లు పెట్టానండి, అంతే మెత్తగా అయిపోయింది. చూడండి, ఎక్కువ రుద్దబడలేదు. ఇది ఊరికే అట్లా రుద్దితే బాగుంటుంది. పుల్లకూరలు అంతా ఎక్కువ రుద్దబడలేదు, కొంచెం ఇది తొక్కుగా ఉంటేనే బాగుంటుందండి. మెత్తగా రుద్దితే బాగుండదు, పప్పులాగా మెత్తగా రుద్దుకోబడలేదు మనము. చూడండి, రెడీ అయిపోయింది కదా వంకాయ బెండకాయ పుల్లకూర. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా లైక్ కొట్టడం మర్చిపోకండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల పక్క వారికి మా వీడియో షేర్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.